నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిభకు ప్రాధాన్యతనిస్తూ ఏపీలో 9 వర్సిటీలకు వీసీల నియామకం. పైరవీలు సిఫార్సులకు తావు లేకుండా సామాజిక న్యాయానికి పెద్దపీట. టెక్నాలజీ వాడకంతో ఆక్వాలో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్న చంద్రబాబు. 10 లక్షల ఎకరాలకు సాగు పెరగాలని సీఎం ఆకాంక్ష. సిట్ విచారణలో సహకరించని తిరుమల కల్తీ నెయ్యి నిందితులు. మరికొన్ని రోజులు కస్టడీకి కోరుతూ అధికారుల పిటిషన్, నేడు విచారణ. కృష్ణా జలాల తరలింపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న ఉత్తమ్. టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని సూచన. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులివ్వాలని విజ్ఞప్తి. తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న కేసీఆర్. కాంగ్రెస్ హామీల అమలులో జాప్యంపై పోరుబాట ప్రకటించే అవకాశం. నేడు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం. కొత్త సీఎంను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు. రేసులో ముందున్న పర్వేష్ వర్మ. ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. ఏపీ చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. భర్తీలో పైరవీలు సిఫార్సులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ప్రతిభావంతులకే అవకాశం ఇచ్చింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. గతంలో రాజకీయ నేపథ్యం, సిఫార్సులున్న వారే ఎక్కువగా వీసీలుగా ఎంపికయ్యేవారు. ఈసారి ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా సమర్థులైన విద్యారంగ నిపుణులను గుర్తించి ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. ఏపీలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల ఎంపిక కోసం దాదాపు 6 నెలల పాటు మంత్రి నారా లోకేష్ కసరత్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నింటికీ కలిపి 2000 దరఖాస్తులు రాగా 512 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటన్నిటినీ వడబోసి మొదటి విడతగా 9 వీసీ పోస్టుల్ని భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో 4 ఇంజనీరింగ్, 3 సైన్స్, 2 సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు, నిపుణులు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 4 ఓసీలు, 3 బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అంతరిస్తున్న గిరిజన భాషల్ని కాపాడేందుకు ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా నియమితురాలైన ప్రసన్నశ్రీ కృషి చేశారు. గిరిజనుల్లోని భగత, గదబ, కొలామి తదితర తెగల భాషలకు ఆమె లిపి రూపొందించారు. ఈ లిపులకు గూగుల్ సైతం వెబ్సైట్లో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. అంతరిస్తున్న భాషల అట్లాస్ను రూపొందించిన భారతీయురాలిగా ఎన్డీజెడ్ ఆల్ఫాబెట్ అట్లాస్ తయారు చేసి ఆమె గుర్తింపు పొందారు. ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన ఈ నిత్య పరిశోధకురాలికి వీసీ పదవి లభించింది. త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఐఐటి ఖరగ్పూర్ గణితం ఆచార్యులు ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ నియమితులయ్యారు. ఉన్నత విద్యలో అమెరికా, ఇండియా భాగస్వామ్యంపై పనిచేసిన అనుభవం ఉన్న నిట్ వరంగల్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ను జేఎన్టీయూ కాకినాడ వీసీగా నియమించింది. లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీలో పీహెచ్డీ, న్యూరో సైన్స్ పై పరిశోధించిన ఎస్సీ వర్గానికి చెందిన ఫణితి ప్రకాష్ బాబును యోగివేమన వర్సిటీ ఉపకులపతిగా ఎంపిక చేసింది. ఆంధ్ర వర్సిటీ వీసీ బీపీ రాజశేఖర్ స్వస్థలం విశాఖపట్నం, సింహాచలం. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీలో పీహెచ్డీ, ఏయూలో ఎంఎస్సీ చేశారు. ప్రొఫెసర్గా 27 ఏళ్ల అనుభవం ఉంది. ఐఐటి ఖరగ్పూర్లో 14 ఏళ్లు బోధన చేశారు. 16కు పైగా అవార్డులు అందుకున్నారు. అప్పట్లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి యంగ్ సైంటిస్ట్, 2023లో వరంగల్ నిట్లో నేషనల్ మ్యాథమెటీషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో 112 పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. జేఎన్టీయూ కాకినాడ వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ స్వస్థానం బాపట్ల. వరంగల్ నిట్ నుంచి ఎంటెక్, పీహెచ్డీ చేశారు. 17 ఏళ్లు ప్రొఫెసర్, సైంటిస్ట్. అమెరికా, ఇండియా ఉన్నత విద్య సమన్వయం అనుభవం కలిగి ఉన్నారు. 2012లో గవర్నర్ సిల్వర్ మెడల్, 2011లో డాడ్ ఫెలోషిప్ అవార్డులు అందుకున్నారు. ఆదికవి నన్నయ్య వీసీ ప్రసన్నశ్రీ స్వస్థలం విజయవాడ, సీతానగరం. సర్దార్ పటేల్ మహావిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. 37 ఏళ్లకు పైగా బోధన అనుభవం కలిగి ఉన్నారు. ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేశారు. ఇప్పటి వరకు 40కు పైగా అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 2021లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారం అందుకున్నారు. 125 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కృష్ణా వర్సిటీ వీసీ కూన రామ్జీ స్వస్థలం శ్రీకాకుళం, పొందూరు మండలం, పెనుబరి. ఐఐటి రూర్కీలో పీహెచ్డీ చేశారు. 23 ఏళ్లుగా ఏయూలో బోధనా అనుభవం కలిగి ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ వర్సిటీ వీసీ, ఆచార్య నాగార్జున వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా సేవలందించారు.
300కు పైగా పరిశోధనా పత్రాలు వివిధ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో నానో టెక్నాలజీపై పరిశోధన చేశారు. విక్రమసింహపురి వీసీ అల్లం శ్రీనివాసరావుది కర్నూలు స్వస్థలం. ఆయన శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్డీ చేశారు. బోధనలో 13 ఏళ్ల అనుభవం ఉంది. 2023, 2024లో ఎర్లీ రీసెర్చ్ ఇంపాక్ట్ అవార్డులు పొందారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వీసీ వి ఉమా స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆమె అభివృద్ధి పరిశోధనలో పీహెచ్డీ చేశారు. 23 ఏళ్లు ప్రొఫెసర్గా అనుభవం ఉంది. 1989లో కామన్వెల్త్ అకాడమిక్ స్టాఫ్ స్కాలర్షిప్, 2022లో విద్యలో విశిష్ట సేవ అవార్డు పొందారు. జేఎన్టీయు అనంతపురం వీసీ సుదర్శన్ రావు స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ. ఐఐటి బాంబేలో పీహెచ్డీ చేశారు. 39 ఏళ్లుగా బోధన చేస్తున్నారు. నిర్మాణ రంగంలో ఉపయోగించే కాంక్రీట్లో బ్యాక్టీరియాను కలపడం వల్ల లీకులు అరికట్టవచ్చని చేసిన ప్రయోగానికి పేటెంటు, మరో 2 పేటెంట్లు లభించాయి. యూకేలోని కేంబ్రిడ్జ్ ప్రెస్ నుంచి 2008లో ఇంటర్నేషనల్ ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్, 2015లో సర్దార్ పటేల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, 2016లో గ్లోబల్ టీచర్ రోల్ మోడల్ అవార్డు లభించాయి. యోగి వేమన వర్సిటీ వీసీ ఫణితి ప్రకాష్ బాబు స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. ఆయనకు పీహెచ్డీ బోధనలో 31 ఏళ్ల అనుభవం ఉంది. 2022లో రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ, అసోసియేషన్ బయోటెక్నాలజీ, ఫార్మసీ ఫెలోస్, బీపీ పాండే మెమోరియల్ ఓరియంటేషన్ అవార్డు 2009 పొందారు. రాయలసీమ వర్సిటీ వీసీ వి వెంకట బసవరావు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి. ఆయన ఐఐటి ఖరగ్పూర్లో పీహెచ్డీ, ఏయూలో ఎంటెక్ చేశారు. బోధనలో 29 ఏళ్లు, పరిశ్రమలో 4 ఏళ్ల అనుభవం ఉంది. యువ శాస్త్రవేత్త. 2009లో హిందుస్థాన్ లివర్ అవుట్ స్టాండింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అవార్డు పొందారు. సాంకేతిక వాడకంలో ఆక్వా రంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో 3 రోజుల పాటు ఆక్వాటెక్ 2.0 పేరిట నిర్వహిస్తోన్న కాన్క్లేవ్ చివరి రోజున చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం 4 లక్షల ఎకరాలు ఆక్వాను సాగు చేస్తున్నారని 2029-30 నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలని ఆకాంక్షించారు. ఆక్వాలో ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్యానికి పరిష్కార మార్గాలు ఉన్నాయని, వాటిని రైతులు, ఉత్పత్తిదారులు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ సాగు వివరాలను నమోదు చేసుకోవాలని, అలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తానంటే నిబంధనల ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. నాణ్యత పెంచేందుకు కృత్రిమ మేధను ఆక్వా రంగంలోనూ విరివిగా వాడాలని చంద్రబాబు సూచించారు. వైరస్ల కారణంగా రొయ్యలు దెబ్బతింటున్నాయని, ఆ సమాచారాన్ని ఏఐ ద్వారా విశ్లేషిస్తే జబ్బులకు సరైన మందులు వాడొచ్చన్నారు. వివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలో సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై లోకేష్ సమీక్షించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో ఉపాధి కల్పనా అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, సీడాప్ పరిధిలోని జిల్లా మేనేజర్ విధులను ఏకీకృతం చేయాలని ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజా ప్రతినిధుల సదస్సు నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయాలని లోకేష్ సూచించారు. జాతీయ జలభద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల సదస్సుకు హాజరైన మంత్రి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డెల్టాల స్థిరీకరణకు, సుస్థిర సాగుకు పోలవరం అత్యంత కీలకమని మంత్రి నొక్కి చెప్పారు. ఏపీలో మరొక 85 సాగునీటి ప్రాజెక్టులు తాగునీరు, వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం నిర్మితమవుతున్నట్లు వెల్లడించారు. సాంకేతికతను వినియోగించి జలవనరులను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైంలో భూగర్భ జలాలు, కాలువలకు నీటి విడుదల తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికతను వాడుతున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి చెప్పారు.
కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కుడి కాలువల నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని కేంద్రం అడ్డుకోవాలని పునరుద్ఘాటించారు. ఉదయపూర్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదల మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీటి వాటాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా న్యాయమైన వాటా దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క, సారక్క, సీతారామసాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ విచారణ నివేదిక త్వరగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కార్యాచరణ సూచించాలని ఉత్తమ్ పేర్కొన్నారు. 55 కిలోమీటర్ల పొడవునా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని కోరారు. మూసీ వెంట ట్రంక్ సీవరేజ్ నెట్వర్క్ కోసం 4,000 కోట్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు గోదావరి జలాలను తరలించే పనులకు 6,000 కోట్లు ఇవ్వాలని కోరారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లానటోరియాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. దశాబ్ద కాలంగా ఔషధ, ఫుడ్ సేఫ్టీ, వైద్య విద్య విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ఈ 3 విభాగాలకు ప్రాధాన్యతనిచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరణ చేయనున్నట్లు చెప్పారు. ఏడాదిలో వైద్య కళాశాలలు, ఆసుపత్రుల భవనాల నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. రజతోత్సవ వేళ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయడమే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నేడు జరగనుంది. 7 నెలల విరామం అనంతరం కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు వస్తున్నారు. గతేడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరైన కేసీఆర్ తిరిగి మళ్లీ నేడు పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించడం సంప్రదాయం. లోక్సభ ఎన్నికల కారణంగా గతేడాది ప్లీనరీ నిర్వహించలేదు. ఈ ఏడాది ప్లీనరీ లేదా బహిరంగ సభ నిర్వహించే విషయమై కూడా సమావేశంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, హామీల అమలుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. 7 నెలల విరామం అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు నిందితులను విచారించేందుకు తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో నిందితులను సిట్ విచారించింది. పూర్తి స్థాయిలో విచారణకు సహకరించకపోవడంతో మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు 4 నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులు రాజు రాజశేఖరన్, పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావడాల కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 13న 4 నిందితుల్ని 5 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. 5 రోజుల పాటు నిందితుల్ని విచారించిన సిట్ అధికారులు కల్తీ నెయ్యి ఘటనపై కొంత సమాచారాన్ని రాబట్టారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఉదయం తూర్పు పోలీస్ స్టేషన్ నుంచి అలిపిరిలోని సిట్ తాత్కాలిక కార్యాలయానికి నిందితుల్ని తీసుకొచ్చే ముందు రుయా ఆసుపత్రిలో 4 వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఆసుపత్రి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం విరామం వరకు వారిని విచారించారు. విచారణ అనంతరం రుయా వైద్యశాలలో మరోమారు పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాయంత్రం 5 గంటలకు ముందే జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం నిందితుల్ని సబ్ జైల్ అధికారులకు అప్పగించారు. మరోవైపు రాజు రాజశేఖరన్, పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావడాల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది.
సిబిఐ విశాఖ రేంజ్ ఎస్పీ మురళీ రాంబా నేతృత్వంలో 5 రోజుల పాటు జరిగిన విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా సిట్ బృందం రానున్న రోజుల్లో వేగం పెంచనుంది. ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్, రూర్కీలో ఇప్పటికే భోలేబాబా డైరీకి సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకుని పలువురిని అక్కడ విచారిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులు వెల్లడించిన వివరాల్ని సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపక్షం పోటీలో లేదు కదా అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్లక్ష్యం వద్దని పార్టీ నేతలంతా వచ్చే వారం రోజులు చురుగ్గా పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో ఉండవల్లి నివాసంలో సమీక్షించిన లోకేష్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్లోగా ప్రతి ఓటర్ను పార్టీ నేతలు నేరుగా కలిసి అభ్యర్థులను గెలిపించేలా చొరవ చూపాలన్నారు. పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. కూటమి నేతలను కలుపుకొని వెళుతూ ప్రచారం సాగించాలని లోకేష్ సూచించారు. రేపటి నుంచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన సిబ్బందిపై రాష్ట్ర బీమా వైద్య సేవల సంచాలకులు చర్యలు చేపట్టారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆకస్మిక తనిఖీ సమయంలో సంతకాలు చేసి కొందరు వైద్యులు, సిబ్బంది వెళ్లిపోవడాన్ని గుర్తించారు. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్, 3 డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు చేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుభాష్ అక్కడి నుంచే ఫోన్లో ఆదేశాలివ్వగా బీమా వైద్య సేవల డైరెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులిచ్చారు. రోగులకు సేవలు అందించడంలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించబోమని ఆయన స్పష్టం చేశారు. సమగ్ర నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో నూతన భూభారతి రెవెన్యూ చట్టం పరిపాలనలో పెను మార్పులు తీసుకొస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతి చట్టానికి సంబంధించి విధి విధానాలను రూపొందించడంపై హైదరాబాద్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్షాప్ను మంత్రి ప్రారంభించారు. వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన విధానాలు, సాంకేతికతను ఉపయోగించుకొని భూ పరిపాలనను మరింత సమర్థవంతంగా సాగిస్తామని పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్లో కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువులను విడిపిస్తోన్న హైడ్రా వాటి పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు 12 చెరువులను గుర్తించు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో 6 చెరువులకు సంబంధించి ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు పనులు మొదలుపెట్టింది. అంబరుపేట బతుకమ్మకొంట, శాస్త్రీపురంలోని బుమ్రుక్ దౌలా, మాదాపూర్, తమ్మిడికొంట, గుట్టల బేగంపేటలో సున్నం చెరువు, కూకట్పల్లి, ఉప్పల్లోని చెరువులు అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే ఉప్పల్లోని నల్ల చెరువులో పనులు ప్రారంభించింది. సుమారు 150 నుంచి 200 కోట్ల ప్రభుత్వ నిధులతో పునరుజ్జీవం కల్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ చెరువులకు సంబంధించిన పూర్తి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎండిఏ నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ మేరకు 6 చెరువులకు సంబంధించిన 3D విజువల్స్, ఫోటోలను విడుదల చేశారు. 25 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 4:30 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులు మంగళవారం రామ్లీలా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కమలదళం అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 శాసనసభ స్థానాలకు ఈ నెల 5న పోలింగ్ జరగగా 48 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నేడు సమావేశం కానున్న బీజేపీ శాసనసభాపక్షం ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకోనుంది. మహాకుంభమేళాను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు.
మహాకుంభమేళా షెడ్యూల్ను ముహూర్తం చూసి నిర్ణయించారని, దాని ముగింపులో ఎలాంటి మార్పు లేదని ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర మందర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముగుస్తుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాలు, సూచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి కానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ మేళా తేదీలను సవరించడానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని భక్తులు నమ్మవద్దని చెప్పారు. త్రివేణి సంగమం పుణ్య స్నానాలకు సంబంధించి మిగతా రోజులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో భారీ ట్రాఫిక్ నేపథ్యంలో నియంత్రణపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26తో ముగుస్తుంది. కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్తాన్ తన మొండి వాదనను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ చేసిన ఓ తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముకుమ్ ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతిస్తుందని అమీర్ అన్నారు. మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని, నిర్బంధించిన నేతలను విడుదల చేయడంతో పాటు అణిచివేత ధోరణిని విడనాడాలని భారత్ను కోరుతున్నట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అయితే తీర్మానానికి కారణమేంటనే విషయంపై స్పష్టత లేదు.